హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక రెసిపీ అని చెప్పచ్చు. మంచి రెసిపీ అయితే పెట్టేశాను. బిర్యానీ అనమాట, చికెన్ బిర్యానీ. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళాను. సమ్మర్ హాలిడేస్ వెకేషన్ కోసం అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి, మా పిన్ని వాళ్ళ ఇంటికి, ఊరికి వెళ్తున్నాను అనమాట. అందుకనే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇంకా మహికి అయితే కొంచెం బాగైపోయింది. అందుకని చెప్పేసి ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, తన్ని ఎప్పుడు ఒకే చోటే ఉంచడం బాగుండదని చెప్పేసి అక్కడ వెళ్తున్నాం అనమాట. ఇంకా అందుకోసం వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి. ఓకేనా. ఇప్పుడైతే నేను మా తోడికోడల వాళ్ళ ఇంట్లో మా అక్క స్టైల్లో మా అక్క బిర్యానీ చేసిందనమాట. అలా రెసిపీ ఎలా వచ్చిందన్నది మీరు చూసేసేయండి. చూసే ముందు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల చాలామందికి మా వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా. స్కిప్ చేయకుండా చూసారంటే నాకు వాచ్ టైం పెరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంకెందుకు లేటు, బిర్యానీ ఎలా చేయాలో చూసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క అయితే ముందుగానే ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టేశారనమాట. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అట్లా అది మ్యాగ్నేట్ చేశారు 1 అవర్. తర్వాత రైస్ మొత్తం బాగా క్లీన్ చేసేసుకొనేసి పక్కన పెట్టేసుకొనేసి ఒక బాండీలో అలా తిరువాత వేసేసుకున్నారనమాట. పచ్చిమిర్చి, బిర్యానీ సెట్ ప్లస్ కొత్తిమీర, ఆనియన్స్ మొత్తం అన్నీ ఇలా తిరువాత మాదిరిగా వేసేసారు. వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం పొడి మ్యాగ్నేట్ చేసిన దాంట్లో కొంచెం తక్కువగా ఉందని చెప్పేసి దాంట్లోకి వేసేసారనమాట. ఇంక ఇప్పుడు ఈ తిరువాత ఉంది కదా, దీంట్లోకి మొత్తం మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తం వేసేసారనమాట. ఇంకా దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ చేసుకొనేసి ఇక్కడ నుంచి ప్రాసెస్ చూడండి మీరు. ఈ మ్యాగ్నేట్ చేసిన బిర్యానీ గ్రేవీలోకి అయితే చికెన్ మ్యాగ్నేట్ చేశారు కదా, దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియా పౌడరు, పసుపు, కారం, పెరుగు అయితే వేసేసారనమాట. ఆయిల్ అంతే ఫ్రెండ్స్. మొత్తం ప్రాసెస్ మీకు చూస్తూనే అర్థమైపోతుంది అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మా వీడియో చూసేసేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఇంతవరకు. ఇంకా ఈ బిర్యానీ మొత్తం ఇలా చేసేసి ప్లేట్ మూసి పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక స్టవ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టారంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే అనమాట. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.